గవర్నమెంట్ ఇంతవరకు ఏం చేసింది? నేను మొన్న కూడా అడిగిన, ఇప్పుడు కూడా అడుగుతున్నా. కేసీఆర్ గారు, మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా సిడిఆర్స్ అనలైజ్ చేస్తున్నారు. అందరు ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరెవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి, ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, పెగాసస్ తీసుకొచ్చి, ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. మరి ఈ ముచ్చట మీకు ఎందుకు తెలియలేదు? ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఎప్పుడన్నా మీకు చూసిండ్రా ఇది ఎందుకైందో? సో అందుకొరకే దీన్ని చాలా సీరియస్గా కేటీఆర్ గారు చెప్పినంత ట్రివియల్ మ్యాటర్ కాదు, చిన్న విషయం కాదు ఇది. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇకపోతే మరి ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం, శంకర్ లక్ష్మి గారు ఇక్కడ సెక్షన్ ఆఫీసర్. నాకు వాళ్ళ ఎవ్వరి మీద కోపం లేదు, కానీ నేను ఫ్యాక్స్ మీదనే మాట్లాడతా. ఆమె ఎవరు కూడా నాకు తెలియదు, ఫ్యాక్స్ మీద మాట్లాడతా. ఆమె సెక్షన్ ఆఫీసర్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి నన్ను సిట్ అధికారులు విచారణ కోసం పిలిపించడం జరిగింది. నాకు తెలిసిన విషయాలను కూడా వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. అయితే నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ అబద్ధపు హామీల మీద భారత రాష్ట్ర సమితి వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నది. ఈ అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయడం చేతగాక మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ను వాడుకుంటుంది అని చెప్పేసి నేను ఆ అధికారులకు క్లియర్గా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు మంచోళ్ళే కావచ్చు, కానీ వాళ్ళందరి బాస్ వచ్చేసి రేవంత్ రెడ్డి, హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆయన్నే. ఆయన కన్సర్న్లోనే మరి మిమ్మల్ని అందరూ కూడా పనిచేయమని అంటా ఉన్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు, దానికి సిట్ను వాడుకుంటున్నాడు అని